గాడిద రూపంలో వచ్చావా జలపుష్ప? నా జలపుష్ప, నిన్ను ఈ రూపంలో చూడలేను జలపుష్ప. నువ్వు ఏ రూపంలో ఉన్నా అందంగానే ఉంటావు, కానీ ఈ గాడిద రూపం చూసి నేను సహించలేను జలపుష్ప. నువ్వు జలపుష్పగా మారిపో నా జలపుష్ప, నా జలపుష్ప. జలపుష్ప అయ్యో కన్నేశావా జలపుష్ప, నా జలపుష్ప. జలపుష్ప నువ్వా? నువ్వా? నన్ను ఎందుకు ఏడిపిస్తావు జలపుష్ప? మాట్లాడుతున్నది మనిషో గాడిదో తెలియని మైకల్లో పడ్డావా మగాడా? నువ్వు గాడిద రూపంలో వచ్చావనుకున్నాను. అయితే నేను గాడిదని అనుకున్నావా? నీ మనిషి బుద్ధి పానిచ్చావు కదా. నువ్వు కాదు, నేను 100 సార్లు గాడతాం, సరేనా? కోపం వచ్చిందా జలపుష్ప? కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావు. అబ్బా, విక్రముడు వస్తున్నాడు, నీ మళ్ళీ వస్తా. జలపుష్ప 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 జలపుష్ప. మణిమాల, మణిమాల, మణిమాల. మిత్రమా, ఏమిటి? ఏం జరిగింది? నా మణిమాల కనిపించడం లేదు. అరే, ఆ చెట్టు దగ్గర ఉండాలి. రా వెతుకుదాం. పిచ్చాపతి, మాలతి, మాలతి, పిచ్చాపతి, మాలతి, పిచ్చాపతి. మాలతి. ఆగండి, నన్ను తాకకండి. ఈ దురదృష్టవంతురాలికి మీ గుండెల మీద వారిపోయే భాగ్యం లేదు. ఏమైంది మాలతి? ఏం జరిగింది? ఆగండి, మాలతి. ఆగండి, ఆగండి, ఆగండి. మాలతి, ఏమైంది? ఏం జరిగింది? నన్ను ముట్టుకోవద్దు, వద్దు. మాలతి, 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 ఈ ముసలదాన్ని ముట్టుకోకండి. మాలతి, ఏమిటి ఘోరం? ఏం జరిగింది మాలతి? నా అందాల ఆశలు చూసి కసికొద్ది ఓర్వలేక మసి చేసింది ఎవరు? నా నిండు మల్లె పందిర ఎండిపోయింది ఎందుకు మాలతి? ఎందుకు? నేను మీకోసం వెతుకుతూ ఋషి దంపతుల ప్రణయ సుఖాన్ని తెలియక భంగపరిచాను. రాత్రులు యువతిగా, పగలు ముసలదానిగా ఉంటే శాపం పొందాను. మీ సుకుమార సుందర రూపం మీద నా నీడైనా పడరా. నన్ను ముట్టుకోకండి. మాలతి, మాలతి, నాకు కావలసింది నీ ఆకారం కాదు మాలతి, ఆత్మీయత, ఆత్మీయత మాలతి. నీ అందాల రూపం నా హృదయం నుంచి ఎన్నటికీ చెరిగిపోదు మాలతి, ఎన్నటికీ చెరిగిపోదు.